वेणु सर हिंदी क्लासेस में 9वीं कक्षा के सभी छात्र छात्राओं का स्वागत है। आज हम 9वीं कक्षा के प्रथम गद्य पाठ दुख का अधिकार पढ़ने वाले हैं। सबसे पहले कवि परिचय। दुख का अधिकार पाठ के कविवर यशपाल जी हैं। इनका जन्म 1903 और 1976। यशपाल का जन्म फिरोजपुर छावनी में सन 1903 में हुआ। యశ్పాల్ గారు ఫిరోజ్పూర్ ఛావనీ అనే పంజాబ్ ప్రాంతంలోనే 1903లోని పుట్టారు। इन्होंने आरंभिक शिक्षा स्थानीय स्कूल में और उच्च शिक्षा लाहौर में पाई। ఇతను మొదటి చదువు ప్రైమరీ స్కూల్ ఎడ్యుకేషన్ అంతా కూడా ఫిరోజ్పూర్లోనే చదివారు। ఆ తర్వాత హయ్యర్ స్టడీస్ పై చదువులంతా కూడా లాహోర్లో చదివారు। నౌ ఇన్ పాకిస్తాన్, ఇప్పుడు పాకిస్తాన్లో ఉంది। यशपाल विद्यार्थी काल से ही क्रांतिकारी गतिविधियों में जुट गए थे। యశ్పాల్ గారు చదివేటప్పటి నుంచే క్రాంతికారి గతివిధి అంటే ఎదురించే విధంగా, అంటే పోరాటం చేసే విధంగా అతను అన్నీ కూడా చేసేవారు। अमर शहीद भगत सिंह आदि के साथ मिलकर इन्होंने भारतीय स्वतंत्रता आंदोलन में भाग लिया था। ఇతను అమర్ షహీద్ భగత్ సింగ్తో కలిసి మన దేశం స్వాతంత్ర పోరాటంలోనే పాల్గొన్నారు। यशपाल की मुख्य कृतियाँ हैं देशद्रोही, पार्टी कामरेड, दादा कामरेड, झूठा सच तथा मेरी तेरी उसकी बात सभी उपन्यास। అతను రాసిన పుస్తకాల్లోని దేశద్రోహి, పార్టీ కామ్రేడు, దాదా కామ్రేడు, झूठा సచ్, తేరీ మేరీ ఉస్కీ బాత్ ఇవన్నీ ఉపన్యాసాలు। అదేవిధంగా కథల్లో చూసినట్టయితే జ్ఞాన్దాన్, తర్క్ కా తుఫాన్, పింజడే కి ఉడాన్, ఫూలోं का కుర్తా, ఉత్తరాధికారి ఇవన్నీ కూడా కథలు। और సింహావలోకన్ ఆత్మకథ, ఇతను రాసుకున్న ఆత్మకథ పేరు ఏంటంటే సింహావలోకన్। మేరీ తేరీ ఉస్కీ బాత్ పర్ యశ్పాల్ కు సాహిత్య అకాదమీ పురస్కారం మిలా। ఇతను రాసిన పుస్తకాల్లోని ఏదైతే ఉపన్యాసం ఉందో మేరీ తేరీ ఉస్కీ బాత్ అనే దానికోసం అకాదమీ పురస్కారం ఇవ్వడం జరిగింది। అది హిందీ సాహిత్యంలోని రాసే పెద్ద గొప్ప కవులకి ఇచ్చే పెద్ద పురస్కారం, అకాదమీ పురస్కారం। यशपाल की कहानियों में कथा रस सर्वत्र मिलता है। అతను రాసిన కథల్లోని ఏదైతే కథారస్, కథలకు సంబంధించిన రసం మొత్తం కథల్లో మనకి కనిపిస్తుంది। वर्ग संघर्ष, मनोविश्लेषण और पैना व्यंग इनकी कहानियों की विशेषताएं हैं। वर्ग संघर्ष అంటే జాతి మతాల మధ్యన ఏవైతే విభేదాలు ఉంటాయో, మనోవిశ్లేషణ మానసికంగా ఏదైతే విశ్లేషించాలో, నెక్స్ట్ పైన వ్యంగ్, ఇతను వ్యంగ్యం అనేది సమాజం మీద మంచి వ్యంగ్యం, ఇంకి కహాని ఇతని కథల్లోనే ఉండే ముఖ్యమైన విశిష్టతలు। यशपाल यह मानते रहे हैं कि समाज की उन्नत बनाने का एक ही रास्ता है। ఇతను యశ్పాల్ గారు ఏంటి నమ్ముకొని ఉండేవారు, మాన్తే రహే అంటే నమ్ముకునేవారంటే ఈ సమాజంలోని, ఈ సమాజానికి ఉన్నత్ మంచి చేయడానికి ఒకే ఒక దారి, ఏకీ రాస్తా, ఒకే దారి ఉంది। సామాజిక సమానత కే సాత్ ఆర్థిక సమానత, సామాజికంగా అందరూ సమానంగా ఉండాలి, అదేవిధంగా ఆర్థికంగా కూడా సమానంగా ఉండాలి। ఇంగ్లీష్లో చూసినట్టయితే సోషల్ ఈక్వాలిటీ అండ్ ఎకనామికల్ ఈక్వాలిటీ, అంటే ఆర్థికంగా కూడా సమానంగా ఉండాలి। यशपाल ने अपनी रचनाओं में हिंदी के अलावा, यशपाल గారు అతను రచించే రచనలోని హిందీతో పాటు ఉర్దూ और अंग्रेजी के शब्दों का भी बेहिचक प्रयोग किया। హిందీతో పాటు ఉర్దూ మరియు ఇంగ్లీష్ పదాలు కూడా చాలా అంటే ఆపకుండా ప్రయోగించారు అతను। ప్రస్తుత కహానీ में ఏదైతే కథ ఉందో దుఃఖ అధికార కథలోని, ఇందులోని देश में फैले अंधविश्वासों और ऊंच नीच के भेदभावों को बेनकाब करते हुए यह बताती है कि दुख की अनुभूति सभी को समान रूप से होती है। ఈ దుఃఖ అధికార కథల్లో ఏంటి చెప్పాడంటే అంధవిశ్వాసం అంటే మూఢనమ్మకాలు, ఆర్ ఊచ్ నీచ్ పేదవాడు ఏదైతే భేదాలు ఉన్నాయో మన సమాజంలో, అంటే ఊచ్ నీచ్ పైవాడు కిందవాడు, కింద స్థాయి వాడు, ఈ భేదభావాలు ఏవైతే ఉన్నాయో వీటికి బేనకాబ్ అంటే నిజ స్వరూపు చూపిస్తూ ఇది చెప్పడానికి ప్రయత్నించారంటే దుఃఖి అనుభూతి అంటే కష్టాల అనుభూతి అందరికీ సభీకో సమాన రూప్ से होते, అందరికీ సమానంగా ఉంటుంది।
కహానీ ధనీ లోగోं की ఈ కథల్లోనే ఇదేదైతే దుఃఖ అధికార కథ చెప్పడం జరిగిందో కహానీ ధనీ లోగోं की అమానవీయత అంటే అతనికి వాళ్ళకి అంటే कहानी धनी लोगों की अमानवीयता और गरीबों की मजबूरी को भी पूरी गहराई से उजागर करता है. ఇందులోని ఈ కథలోని డబ్బుగలోడు ఎంత అంటే మానవత్వం లేకుండా ఉంటారో పేదవాళ్ళు ఎంత కష్టంగా కుంగిపోతారో మజ్బూరీకో పూరి గహరాయి से పూర్తిగా చెప్పడం అనేది జరిగింది. యా సహీ హై దుఃఖ్ సభీకో తోడతా హై బాధ అనేది అందరినీ కుంగదేస్తుంది. దుఃఖ్ మే మాతం మనానా हर कोई चाहता है बात అనేది అందరూ పంచుకోవాలని అనుకుంటారు. दुख के क्षण से सामना होने पर सब अवश्य हो जाते हैं. కష్టాలు వచ్చినప్పుడు ప్రతి వాడు కూడా ఏం చేయలేని పరిస్థితికి చేరుకుంటారు. అవశ్య ఏం చేయలేని పరిస్థితి చేరుకుంటారు. पर इस देश में కానీ ఈ దేశంలోని ऐसे भी अभागे लोग हैं ఇలాంటి దురదృష్టవంతులు ఉన్నారు जिन्हें నా తో దుఃఖ్ మనానే కా అధికార్ హై నా అవకాశం అంటే ఇలాంటి దురదృష్టవంతులు ఉన్నారు ఎవరికైతే కష్టాలు కూడా వాళ్ళ పాపం అనుభవించడం లేదు అంటే ఎవరికి చెప్పుకోవడం లేదు ఇంకా సెలవు కూడా ఉండదు. ఇప్పుడు నెక్స్ట్ మనం కథలో చదువుదాం. सी द नेक्स्ट पेज. दुख का अधिकार मनुष्यों की पोशाकें उन्हें विभिन्न श्रेणियों में बांट देती हैं. మనుషులు దుస్తులు ఏవైతే ఉన్నాయో ఆ దుస్తులు మనుషులకి రకరకాల శ్రేణుల్లోని అంటే రకరకాల భాగాల్లోని విభజిస్తుంది. प्राय पोशाक ही समाज में मनुष्य को अधिकार और उसका दर्जा निश्चित करती है. అంటే జనరలీ మన దుస్తులే మనకి సమాజంలోని ఒక మనిషికి ఎంత అధికారం ఉండాలి ఆడికి ఏ స్థాయి ఉండాలి అనేది నిశ్చయించబడుతుంది. वह हमारे समाज वे हमारे लिए अनेक बंद दरवाजे खोल देती हैं. ఏవైతే మన దుస్తులు ఉన్నాయో అవి మనకి సమాజంలోని బోల్డ్ మూసుకుపోయిన తలుపులు దారులు మనకి తెరిచి ఇస్తుంది. దర్వాజే ఖోల్ దేతే అవకాశాలు ఇస్తుంది. పరంతు కభీ ఐసీ भी పరిస్థితి ఆ జాతీ హై కానీ కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితి కూడా వచ్చేస్తుంది హమ్ జరా నీచే ఝుక్కర్ మనం కాస్త కిందకి ఒంగొని సమాజంలోని నిచలి శ్రేణికి అనుభూతికి సమజ్నా చాతే హై కాస్త మనకన్నా దిగువలో ఉన్న తక్కువలో ఉండే శ్రేణిలోని జనాలకి ఏంటి అనుభూతి తెలుసుకోవాలని అనుకుంటాం. ఉస్ సమయం అలాంటి పరిస్థితుల్లోని యా పోషాక్ ఈ దుస్తులే మనకి బంధన్ और అడ్చన్ బన్ జాతీ హై మనకి ఆటంకాన్ని కలిగిస్తుంది ఆటంకాన్ని ఇబ్బందిని కలిగిస్తుంది. జైసే వాయుకి లహరే ఎలాగైతే గాలి కటి హుయి పతంగ్కో తెగిపోయిన గాలిపటాన్ని సహస అంటే హఠాత్తుగా ఒకేసారి భూమి పర్ గిర్ జానే దేతీ హై భూమి పర్ నహీ గిర్ జానే దేతీ హై తెగిపోయిన గాలిపటం ఒకేసారి భూమి మీదకి రానివ్వదు. ఉసీ తరహ ఖాస్ పరిస్థితుల్లో అదేవిధంగా కొన్ని విశిష్టమైన పరిస్థితుల్లోని హమారీ పోషాక్ మన దుస్తులు హమే ఝుక్ సక్నే సే రోకే రహతీ హై మన దుస్తులు కొన్ని పరిస్థితుల్లో మనకి కిందకి వెళ్ళకుండా ఆపేస్తుంది ఆటంకాన్ని కలిగిస్తుంది. सेकंड पैसेज ले चुके स्टूडेंट. बाज़ार में फुटपाथ पर कुछ खरबूजे डालिए में और कुछ ज़मीन पर बिक्री के लिए रखे जान पड़ते हैं. మార్కెట్లో వచ్చేసరికి ఇతను ఫుట్పాత్ మీద ఏంటి చూశారంటే కొన్ని ఖర్బూజా పుచ్చకాయలు డాలియమే బొట్టలో ఉన్నాయి. కుచ్ జమీన్ పర్ బిక్రీకి లే రఖే జాన్ పడతాయి కొన్ని కింద ఇలాగా పేరిస్ ఉన్నాయి. ఖర్బూజోं के समीप एक अधेड़ उम्र की औरत बैठी रो रही है. ఆ పుచ్చకాయల దగ్గర ఒక ఆడదాయి కూర్చొని అధేड़ उम्र సగం వయసు గల ఆడదాయి औरत बैठी रो रही है కూర్చొని ఏడుస్తుంది. ఖర్బూజే బిక్రీ के लिए थे ఆ పుచ్చకాయలు అమ్మడానికి ఉన్నాయి. परंतु उन्हें గని ఆటికి ఖరీదనే के लिए कोई कैसे आगे बढ़ता అవి కొనడానికి ఎలా ముందుకు వస్తాడు. खरबूजों को बेचने वाली ఆ ఖర్బూజా అమ్మే ఆడదాయి तो कपड़े से मुँह छिपाए తన చెంగుతోని ముఖం దోచుకొని सिर को తన తల్నే घुटनों पर మోకాల మీద పెట్టుకొని ఫక్ ఫకాకర్ రో రహీ థీ. ఫక్ ఫకాకర్ అంటే
బెక్కి బెక్కి ఏడుస్తుంది. ఎవరైనా కొనుగోలు రావాలంటే అక్కడ షాపోడు మంచిగా ఉండాలి, అంతేగాని ఏడుసుకొని కూర్చున్న షాపోడు దగ్గరికి ఎవరైనా వచ్చి కొంటారా? అందులో ఆడ మనిషి అందులో ఏడుస్తుంది. ఎలా ఏడుస్తుంది? ఫక్ ఫక్ ఆకర్ అంటే బెక్కి బెక్కి ఏడుస్తుంది. पड़ोस की दुकान के तख्तों पर बैठे या बाजार में खड़े लोग घृणा से उस स्त्री के संबंध में बातें कर रहे थे. ఆ ఆడమనిషి బజార్లో ఎక్కడైతే పుచ్చకాయలు పెట్టుకొని కూర్చొని ఏడుస్తుందో దాని ఎదురుగా ఎదురుగా ఉండే షాపుల్లోని తక్తోపర్ బయట బెంచెస్ మీద కూర్చున్న వాళ్ళు లేదా మార్కెట్లో నిల్చుని ఉండేవాళ్ళు చాలా అసహ్యంగా స్త్రీకి సంబంధం ఆడదాని కోసం మాట్లాడుతున్నారు. उस स्त्री का रोना देखकर मन में एक व्यथा सी उठी. అసలు ఆడద ఎందుకు ఏడుస్తుందా తెలుసుకుందని ఈ యశ్పాల్ గారికి అనిపించింది. వ్యథ అంటే ఎందుకు. పర్ ఉస్కే రోనే కే కారణం జాన్నే కా ఉపాయ క్యా థా. కానీ ఎందుకు ఏడుస్తుందా అనే ఉపాయం అంటే తెలుసుకోవాలని ఉపాయం మరొకటి లేదు. ఫుట్పాత్ పర్ ఉస్కే సమీప్ బయట సక్నే మే మేరీ పోసాక్ పోన్ ఆవిడ దగ్గర కూర్చొని అడుగుదు అంటే ఈయన వేసుకున్న దుస్తులు వ్యవధాన ఆటంకాన్ని కలిగిస్తుంది. एक आदमी ने घृणा से एक तरफ थूकते हुए कहा. ఒక మనిషి చాలా అసహ్యంగా ఒకవైపు పూస్తూ ఏమన్నాడు? क्या जमाना है, जवान लड़के को मरे पूरा दिन नहीं बीता और ये बेहाया दुकान लगा के बैठी है. ఎలాంటి కాలం వచ్చేసిందయ్యా? జవాన్ లడ్కే వయసుని కొడుక్కి చచ్చిపోయి ఇంకొక రోజైనా పూర్తి కాలేదు. యహ్ బెహాయా అంటే సిగ్గు లజ్జ లేని వాళ్ళకి బెహాయా అంటారు. ఈ సిగ్గు లజ్జ లేనిదా షాప్ పెట్టుకొని దుకాన్ లగాకే బైఠీ హై, షాప్ పెట్టుకొని కూర్చుందా. దూసరే సాహబ్ అప్ని దాడి ఖుజాతే హువే కహ రహే థే. రెండో ఆయన అతని గడ్డాన్ని గీక్తూ ఏమన్నారంటే అరే జైసీ నియత్ హోతీ హై అల్లా భీ వైసే హీ బర్కత్ దేతా. అంటే వీళ్ళ ఆలోచనలు ఎలాగ ఉంటాయి మరి దేవుడు కూడా అలాగే వీళ్ళకి అవకాశం ఇస్తారు. వీళ్ళు కోరుకుందే జరుగుతుంది. సామ్నేకి ఫుట్పాత్ పర్ ఖడే ఒక ఆద్మీనే ఎదురు షాప్లోనే నిలబడి ఉన్న ఒక మనిషి దియా సలాయి అంటే అగ్గిపెట్టెలో ఉండే పొల్లని తిల్లి అంటారు. తీలి అయితే ఆ తీలి అగ్గిపొల్లతోని చెవిట్లో పెట్టుకొని తిప్పుకుంటూ ఏమన్నాడంటే అరే ఇన్ లోగో కా క్యా హై. అరే వీళ్ళది ఏంటి ఉందన్న, ఏ కమీనే, వీళ్ళ నీచమైన వాళ్ళు రోటీకే టుకడే పర్ జాన్ దేతే. రొట్టు మొక్కల కోసం ప్రాణాలు ఇస్తారు. ఇన్కే లియే వీళ్ళ కోసం బేటా బేటీ కొడుకు కూతురు, ఖసం లుగాయి భర్త, లుగాయి భార్య, ధరం మతము, ఈమాన్ నిజాయితీ ఇవన్నీ కూడా వీళ్ళకి రొట్టు మొక్కలతో సమానం. రొట్టు మొక్కల కోసం వీళ్ళు ఏదైనా చేస్తారు. పర్చూన్ కి దుకాన్ పర్ బైఠే లాలాజీ నే కహా. పర్చూన్ అంటే కిరాణా షాప్లో కూర్చున్న లాలా గారు ఏమన్నారంటే అరే భాయ్ ఇన్కే లియే మరే జియే కా కోయి మతలబ్ నా హో. వీళ్ళ కోసం ఎవరు బతికినా ఎవరు చచ్చినా ఎవరితోని సంబంధం లేదు, వీళ్ళకి అవసరం లేదు. పర్ దూసరేకే ధర్మ ఇమాన్ కా తో ఖ్యాల్ రఖనా చెయ్యే. కానీ వేరే వాళ్ళ మతం నిజాయితీ కోసం ఆలోచించాలి కదా. ఖయాల్ అంటే ఆలోచించాలి కదా. జవాన్ బేటేకే మన్నే పర్ వయసుని కొడుకు చచ్చిపోతే 13 दिन का सूतक होता है. 13 రోజులు అంటనంతనం ఉంటుంది, మైల్ ఉంటుంది. और वह सड़क पर बाज़ार में आकर खरबूजे बेचने बैठ गए. అది 13 రోజులు మైల్ ఉంచుకొని బజార్లో వచ్చి మార్కెట్లోకి వచ్చి పుచ్చకాయలు అమ్ముకోవడానికి కూర్చోపోయింది. 1000 ఆదమీ ఆతే జాతే, వేల కొలది మంది ఇటు రాకపోకలు చేస్తుంటారు. कोई क्या जानता है, ఎవరికి ఏంటి తెలుసు? ఇన్కే ఘర్ మే సూతా క్యా, వీళ్ళ ఇంట్లో మైల్ ఉందని, అంటరంతనం ఉందని. कोई इसके खरबूजे खा ले, ఎవరైనా వీళ్ళ దగ్గర పుచ్చకాయలు కొని తినేస్తే उसके ईमान धर्म कैसा रहेगा. వాడి మతం ఏమవ్వాలి, వాడి నిజాయితీ ఏమవ్వాలి. క్యా అంధేరా, ఏంటంతా చీకటో అర్థం కాదు. పాస్ పడోస్ కి దుకాన్ से पूछने पर पता लगा. ఎదురుగా ఉండే షాపుల్లో అడిగితే తెలిసింది. ఏమని కవి గారికి उसका 23 बरस का जवान लड़का था. 23 సంవత్సరాల వయసుని కొడుకు ఉండేవాడు. घर में उसकी బహు పోతా పోతీ है. ఇంట్లో కోళ్ళు మనోడు మనోరాలు కూడా ఉన్నారు. लड़का शहर के पास 1.5 बीघा भर ज़मीन में कछियारी करके परिवार का निर्वाह करता था. అబ్బాయి ఆ ఊరు దగ్గర అంటే టౌన్ దగ్గర
డేఢ బీగా అంటే ఎకరాన్నర భూమిలోని కచ్చియారి కూరగాయలు పండించుకొని కుటుంబాన్ని పోషించుకునేవాడు निर्वाहकर्ता था। खरबूजों की डालियाँ बाजार में पहुंचाकर कभी लड़का स्वयं सौदे के पास बैठ जाता, कभी माँ बैठ जाती। खरबूजों की डालियाँ అంటే పుచ్చకాయలు బొట్టల్లో నింపుకొని మార్కెట్కి తెచ్చి కొన్నిసార్లు లడక అబ్బాయి స్వయాన అమ్ముకునేవాడు, లేదంటే తల్లి కూడా అప్పుడప్పుడు కూర్చోండేది। లడక పర్సో సుబా అబ్బాయి పర్సో సుబా మొన్న తెల్లవారుజామున అంధేరే బేలోమే తెల్లవారుజామున పండిపోయిన ఖర్బూజా పక్కే ఖర్బూజా చూన్ రాతా పండిపోయిన పుచ్చకాయలు ఏరుతున్నాడు ఆ పొలంలోని। గీలీ మేడ్కి తరావట్, గీలీ మేడ్ అంటే ఏదైతే పొలంలోని గట్టు వేసి ఉంటారో దాన్ని గీలీ మేడ్, ఆ గట్టు తడిగా ఉంది। తరావట్ అంటే దాని ఏదైతే పొదును ఉంటుందో తరావట్ అంటారు। తరావట్ మే విశ్రామ్ కర్తే హువే, అక్కడ విశ్రాంతి తీసుకున్న పావు మీద ఆ కొడుకు కాలు పడిపోయింది, పైరు పడిగా సాప్ని లడ్కీకు డస్లియా, పావు వెంటనే కాటు వేసింది। లడ్కీకి బుడియా మా బావలి హోకర్, ఆ అబ్బాయి తల్లి ఎవరైతే ఆ ముసిల్దాయి ఉందో బుడియా మా ముసిల్ తల్లి బావలి హోకర్ అంటే పిచ్చి అయిపోయి ఓఝా ఒక మంత్రాలు తంత్రాలు చేసేవాడికి పిలుచుకొని వచ్చింది। झाड़ना फूकना हुआ, మంత్రాలు తంత్రాలు జరిగాయి। నాగదేవ్కి పూజ हुई, నాగదేవతకి పూజ చేయడం జరిగింది। పూజకి లియే దాన్ దక్షిణ చాహియే, పూజ చేయడం కోసం దానం ఇవ్వాలి, దక్షిణలో డబ్బులు కూడా ఇవ్వాలి। घर में जो कुछ आटा और अनाज था, ఇంట్లో ఏదైతే పిండి ధాన్యము ఏవైతే ఉన్నాయో, నెక్స్ట్ పేజ్లో చూద్దాం స్టూడెంట్। ఆటా థా దాన్ దక్షిణమే ఉట్ గయా, ఇంట్లో ఏదైతే పిండి ధాన్యము ఉందో అంతా కూడా దానం దక్షిణలో వెళ్ళిపోయింది। ఆ మంత్రాలు వేసేవాడు తీసుకున్నాడు। మా బహు और బచ్చే తల్లి భార్య పిల్లలు భగవానాసే లిపట్ కర్ రోయే, ఆడ పట్టుకొని బిక్కి ఏడుస్తున్నారు పట్టుకొని। పర్ భగవానా జో ఏక్ దఫే చుప్ హువా తో ఫిర్ నా బోలా, ఆ భగవాన్ అనేవాడు ఒక్క షాయరీ మరణిస్తే మరి కనీసం కదలలేదు మెదలలేదు, మరి మాటలాడలేదు। सर्प के विष से उसका सब बदन काला पड़ गया था, పాము కాటు వేసింది, పాము విషానికి ఆడి శరీరం మొత్తం కూడా నల్లగా అయిపోయింది, మాడిపోయినట్టు। जिंदा आदमी नंगा भी रह सकता है, परंतु मुर्दे को नंगा कैसे विदा किया जाए। జిందా ఆదమీ అంటే బతుకున్నోడు ఎలాగైనా దుస్తులు లేకపోయినా పర్వాలేదు, కానీ చచ్చిపోయిన శవానికి కొత్త బట్ట వేయకపోతే ఎలాగ ఇంటి నుంచి తీయడం అవుతుంది। उसके लिए तो बजाज की दुकान से नया कपड़ा लाना ही होगा, వాడి కోసం అంటే చచ్చిపోయిన శవం కోసం కొత్త బట్ట అనేది కంపల్సరీ తేవాలి। చాహే ఉస్కే లియే దానికోసం మాకే హాతోకే ఛన్నీ కంకన్ అంటే ఏవో చిన్న ఆభరణాలు, ఏ క్యూనా బిగ్తే తల్లి చిన్న ఆభరణాలు చేతికి ఏవో ఉన్నాయో అవి కూడా అమ్మకం అయిపోయాయి। భగవానా పరలోక్ చలా గయా, భగవానా మరణించాడు। घर में जो कुछ चूनी भूसी थी सो उसे विदा करने में चली गई, ఇంట్లో ఏదైతే మిగిలేయో పాసి రోసి చూని భూసి పాసి రోసి ఏది మిగిలేయో అన్నీ కూడా ఉసే విదా కన్నే మే, ఆ శవం తీసుకెళ్ళినప్పుడు మొత్తం అయిపోయింది। బాప్ నెహీ రహా తో క్యా, తండ్రి లేడు అయితే ఏంటి, లడికే సుబా ఉట్టే ही भूख से బిల్బిలానే లగే, పిల్లలు తెల్లారు లగ్గానే भूख से బిల్బిలానే ఆకలితో వెలవెల్లాడిపోయారు। दादी ने उन्हें खाने के लिए खरबूजा दे दिया, నానమ్మ వాళ్ళకి తినడానికి పుచ్చకాయ ముక్కలు ఇచ్చేసింది। పరంతు బహుకు క్యా దేతే, కానీ సొంత కోళ్ళకి ఏంటి ఇస్తుంది। బహు కా బదన్ బుఖార్ సే తవేకి తరహా తప్ రహా థా, ఆ కోళ్ళకి జ్వరం వచ్చేసి చాలా ఎక్కువ జ్వరంతో ఒళ్ళు వేడిగా ఉంది। ఆ బేటేకి బిన్నా బుడియా కో దువన్నీ చవన్నీ బి కౌన్ ఉధార్ దేతా, కొడుకే లేడు, ఆ ముసలిదానికి అరువు ఎవరు ఇస్తారు, పావలా ₹10 కూడా అరువు ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరు। बुढ़िया रोते रोते और आंखें पोंछते पोंछते भगवाना के बटोरे हुए खरबूजे डलिये में समेट कर बाजार की ओर चली और चारा भी क्या था। ముసిల్దాయి పాపం బాధకి ఏడుస్తూ కన్నీళ్ళు పెట్టుకున్న తుడుచుకుంటూ ఏదైతే ఆ కొడుకు తెల్లారుజామున పుచ్చకాయలు తీసాడో అబ్బే బొట్టలో వేసుకొని బజార్లోకి వెళ్ళి
కూర్చుంది, మరొక దారి లేదు. చారా भी क्या था, ఇంకొక దారి లేదు. బుడియా ఖర్బూజా బేచనే కా సాహస్ करके आई थी. ముసిల్దాయి పుచ్చకాయలు ఎలాగైనా అమ్మిస్తానని ధైర్యంతో వచ్చింది. పరంతు సిర్ పర్ చాదర్, కానీ తల మీద చాదర్ అంటే దుప్పటి కప్పుకొని, సిర్కు ఘుట్నే పట్టికాయ, తన తలని మోకాల మీద పెట్టుకొని ఫక్ ఫక్ ఆకర్ రో రహీ థీ, బెక్కి బెక్కి ఏడుస్తుంది. కల్ జిస్కా బేటా చల్ బసా, నిన్న ఎవరి కొడుకైతే మరణించాడో, ఆజ్ వా బజార్ మే సౌదా బేచనే చలి హే, నిన్న కొడుకు చచ్చిపోయాడు, ఈరోజు మార్కెట్లోని బజార్లోని అమ్ముకోవడానికి వచ్చింది ఆ పుచ్చకాయలు. హాయ్ రే పత్తర్రెలి, ఎంత పరిస్థితి. ఉస్ పుత్ర వియోగినికి దుఃఖ అందాజా లగానే కే లియే, ఆ పుత్ర వియోగిని అంటే కొడుకు మరణించిన తల్లి బాధని తెలుసుకోవడానికి పిछले साल గతి ఏడాది అప్నే పడోస్ అంటే యశ్పాల్ గారు కవి ఎదురింట్లోని, అంటే అతను ఉండే ఏదో ప్రదేశంలోని ఆ పొరుగింటోళ్ళు ఎదురింటోళ్ళకి పడోస్ మీ పుత్ర మృత్యుసే దుఃఖీ మాత, అక్కడ కూడా ఒక కొడుకు చచ్చిపోయిన తల్లికి బాధ సోచన విషయం గుర్తొచ్చింది. బా సంభ్రాంత్ మహిళ, ఆ ఆడదాయి సంభ్రాంత్, హఠాత్తుగా మహిళా పుత్రకి మృత్యుకే బాద్ 2.5 మాస్, ఆ తల్లి హఠాత్తుగా కొడుకు చచ్చిపోతే 2.5 మాస్ అంటే 2.5 నెలలు పలంగ్సే నా ఉठ సకి, మంచం నుంచి కనీసం లెగలేకపోయింది. ఉన్నే 15 మినిట్ తక్, ప్రతి 15 మినిట్ అంటే పావు గంట 15 మినిట్స్, ప్రతి పావు గంటకి పుత్ర వియోగసే మూర్ఛ, అంటే కొడుకు మరణించాడు, వియోగం అయిపోయాడు, దూరం అయిపోయాడని మూర్ఛ వచ్చేసేది. మూర్ఛ నా అనేకి అవస్థ, మూర్ఛ రాకపోతే ఆంఖో సే ఆంసూ నా రుక్ సక్తే థే, కన్నీళ్ళు అలాగ దారి కారిపోయేది. దో డాక్టర్, 2 డాక్టర్లు ఎప్పుడు కూడా సిర్హానే బయటే రైతే, తల దగ్గర కూర్చుండేవారు. హర్దమ్ సిర్ పర్ బరఫ్ రక్కి, ఎప్పుడు కూడా ఆవిడికి జ్వరం లాగా ఒళ్ళు వేడెక్కితే తల మీద ఎప్పుడు కూడా చల్లని క్లాత్ వేసి ఉంచేవారు. शहर भर के लोग के मन उस पुत्र शोक से द्रवित हो उठा, ఆ తల్లి కొడుకు చచ్చిపోయిందని ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ద్రవిత్ हो उठा, బాధపడ్డారు. జబ్ మన్ కో సూజ్ కా రాస్తా నహీ మిల్తా, ఎప్పుడైతే మనసుకి ఏదైనా సూజ్ అంటే సొల్యూషన్, ఏదైనా పరిష్కారం దొరకని సందర్భంలోనూ బేచైనీ సే కదం తేజ్ హో జాతా, ఏదో ఆలోచించుకొని మనం నడిచేటప్పుడు కాలు మంది ఫాస్ట్గా మనం నడిచేస్తాము. ఉసి హాలత్ సే నాక్ ఊపర్ ఉఠాయే రాత్ చల్తో సే ఠోకర్ ఖాతా, ఏదో ఆలోచిస్తూ కవి గారు పాప ఈ పరిస్థితిని ఆలోచిస్తూ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. సోచాత, ఆలోచించాను ఏంటని, సోక్ కర్నే, బాధపడడానికి, గమ్ మనానేకి లేబి సహూలియత్ चाहिए, కూడా మనకి పరిస్థితులు అనుకూలంగా ఉండాలి. और दुखी होने का भी एक अधिकार, అంటే బాధపడాలి అనే దానికి కూడా ఒక అధికారం ఉండాలి మనిషి. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్.